హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సైన్షియా ఫర్ యూ. ప్రీవియస్ క్లాస్లో మనము హ్యూమన్ నర్వస్ సిస్టమ్ అయితే చూసాం కదా. ఈరోజు క్లాస్లో ఎండోక్రైన్ సిస్టమ్ అయితే చూద్దాము. అసలు వాట్ ఈజ్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే, జనరల్గా మనకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ లైక్ స్లీపింగ్ సరిగా లేకపోవడము, అలానే మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి సరిగా లేకపోవడము, ఇన్ కేసు మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, అలానే మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ ఇలాంటివి ఉన్నప్పుడు జనరల్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హార్మోనల్ టెస్ట్ అనేది ప్రిఫర్ చేస్తారనమాట. సో ఎండోక్రైన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే హార్మోనల్ యూసేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. ది స్టడీ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ని ఏమి అంటారంటే ఎండోక్రైనాలజీ అంటారు. ఎండోక్రైనాలజీ. సో ఈ ఎండోక్రైనాలజీలో ఉన్న హార్మోన్స్ గురించి అయితే చూద్దాము. Unlike the nervous system, which uses electrical impulses for rapid localized signaling, the endocrine system uses chemical messengers called hormones for slower, widespread and long-lasting effects. సో మనకు నర్వస్ సిస్టంలో ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పాస్ ఆన్ అవుతాయి అన్నమాట. న్యూరాన్స్ నుంచి యాక్సాన్స్కి, డెండ్రైట్స్ ఏమో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాయి. తర్వాత వచ్చి సెల్ బాడీకి వస్తుంది. తర్వాత యాక్సాన్స్ నుంచి డెండ్రైట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. స్పైనల్ కార్డ్ అనేది రిఫ్లెక్స్ యాక్షన్స్కి యూజ్ అవుతుంది. ఇవన్నీ చూసాం కదా. బట్ ఎండోక్రైన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే సమ్ ఆఫ్ కెమికల్స్ని యూజ్ చేస్తుంది అనమాట. ఆ కెమికల్స్ని రిలీజ్ చేసి స్లోవర్గా లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ అనేవి చేస్తుందన్నమాట. పర్టికులర్ ఏరియాస్లో పర్టికులర్ హార్మోన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ సెక్రెటిన్ అనే హార్మోన్ అయితే కనుక్కోవడం జరిగింది. సెక్రెటిన్ ఇదొక పెప్టైడ్ హార్మోను. డైజెస్టివ్ సిస్టమ్కి యూజ్ అవుతుంది టు ప్రొడ్యూస్ బైకార్బోనేట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి సెక్రెటిన్ అనే హార్మోన్ యూజ్ అవుతుంది. ప్యాంక్రియాస్, లివర్స్లో సెక్రెషన్ జరుగుతుంది. ప్యాంక్రియాస్ అండ్ లివర్లో సెక్రెషన్ అయితే జరుగుతుంది. దీన్ని ఫస్ట్ కనుక్కున్నది ఎవరు అంటే స్టార్లింగ్. Exocrine glands possess ducts to carry secretions to specific sites. సో ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అనేది డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి అయితే రిలీజ్ కావన్నమాట. సెక్రేషన్స్ అనేవి వీటికి వచ్చి డక్ట్స్ ఉంటాయి. స్పెసిఫిక్ ప్లేసెస్లో మాత్రమే సెక్రేషన్స్ అనేవి జరుగుతాయి. వాటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సెలైవరీ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్. అలానే ఎండోక్రైన్ గ్లాండ్స్, డక్ట్లెస్ గ్లాండ్స్ దట్ సెక్రెట్ హార్మోన్స్ డైరెక్ట్లీ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్. సో వీటిలో వచ్చి డక్ట్స్ ఉండవు, డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి హార్మోన్ సెక్రెషన్ అనేది జరుగుతుందన్నమాట. ఎండోక్రైన్ గ్లాండ్స్గా వేటిని చెప్పుకోవచ్చు అంటే లైక్ పిట్యూటరీ గ్లాండు, హైపోథాలమస్, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ గ్లాండ్సే. బట్ ప్యాంక్రియాస్ అనేది మాత్రము మిక్స్డ్ గ్లాండ్. ప్యాంక్రియాస్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ మిక్స్డ్ గ్లాండ్. ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్. ఇన్ డైజెస్టివ్ సిస్టంలో ఏమో ఎక్సోక్రైన్ గ్లాండ్గా యాక్ట్ అవుతుంది. అలానే ఎండోక్రైన్ గ్లాండ్గా వచ్చి టు ప్రొడ్యూస్ గ్లూకగాన్ అండ్ ఇన్సులిన్. ఇవి రెండు కూడా ఆల్ఫా సెల్స్ నుంచి బీటా సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి ప్యాంక్రియాస్లో, లాంగర్హాన్స్ నుంచి. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ మిక్స్డ్ గ్లాండ్. హార్మోన్స్, non-nutrient chemicals produced in trace hormones that act as intercellular messengers. సో ఇంటర్సెల్యులర్ మెసెంజర్స్ అంటే ఒక హార్మోన్ నుంచి ఇంకొక హార్మోన్కి కనెక్టివిటీ ఇవ్వడం అనమాట. ఇంట్రా అంటే విత్ ఇన్, ఇంటర్ అంటే ఇంకొక దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. సో ఈ హార్మోన్స్ అనేవి ఇంటర్సెల్యులర్ మెసెంజర్స్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ వచ్చి థామస్ ఎడిసన్. వాట్ ఆర్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి చూద్దాము. ఎన్ని ఉన్నాయంటే సుమారుగా ఒక 10 వరకు ఉంటాయన్నమాట ఎండోక్రైన్ గ్లాండ్స్. వాట్ ఆర్ దెమ్ అంటే లైక్ హైపోథాలమస్,
పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్, పారాథైరాయిడ్, గొనడోట్రోపిన్స్, థైమస్ గ్లాండ్, ప్యాంక్రియాస్, లైక్ ఇలా చాలానే ఉన్నాయన్నమాట. డైజెస్టివ్ హార్మోన్స్, నెక్స్ట్ పీనియల్ గ్లాండ్స్, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ సిస్టమ్కి రెలవెంటే. సో వాటి గురించి చూద్దాము. ఫస్ట్ హైపోథాలమస్, ది మాస్టర్ ఆఫ్ ద మాస్టర్ గ్లాండ్. సో ఆల్రెడీ మాస్టర్ గ్లాండ్ అని దేన్ని అంటాము అంటే పిట్యూటరీ గ్లాండ్ అంటాము. మాస్టర్ గ్లాండ్ అంటే పిట్యూటరీ గ్లాండ్. సో మాస్టర్ ఆఫ్ ద మాస్టర్ గ్లాండ్. సో మాస్టర్ గ్లాండ్ని కూడా కంట్రోల్ చేసేది హైపోథాలమస్. ఇట్ లొకేటెడ్ at the base of the diencephalon. It connects the nervous system to ఎండోక్రైన్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ని ఎండోక్రైన్ సిస్టమ్కి కనెక్ట్ చేస్తుంది అనమాట. డైన్సెఫాలన్ అనేది మనకు బ్రెయిన్లో చూసాం కదా, హ్యూమన్ యొక్క బ్రెయిన్లో దాని యొక్క బేస్ దగ్గర ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. మనకు బ్రెయిన్ స్ట్రక్చర్ ఒక ట్రీ లాగా ఉంటుంది కదా, లైక్ క్యాబేజ్ లాగా. ఈ రెడ్ కలర్ పార్ట్ ఉంది కదా, ఇదే హైపోథాలమస్. థాలమస్ పైన ఉంటుంది, థాలమస్కి కింద హైపోథాలమస్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ఏ హైపోథాలమస్. ఇట్ సెక్రెట్స్ థైరోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్, డోపమైన్, అలానే గ్రోత్ హార్మోన్. సోమటోస్టాటిన్ వచ్చి గ్రోత్ ఇన్హిబిటింగ్కి యూజ్ అవుతుందన్నమాట. గ్రోత్ ఇన్హిబిటింగ్కి. గొనడోట్రోఫిన్, అలానే కార్టికోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. ఇవి రెండు కూడా హైపోథాలమస్ ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ స్టోరింగ్ అనేది పిట్యూటరీ గ్లాండ్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా హైపోథాలమస్ కంట్రోల్లోనే ఉంటుంది. థైరోట్రోపిన్, అలానే డోపమైన్, గ్రోత్ హార్మోన్స్, గ్రోత్ ఇన్హిబిటర్స్, గొనడోట్రోఫిన్స్, అలానే కార్టికోట్రోఫిన్స్, ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్, ఇవన్నీ కూడా హైపోథాలమస్ కంట్రోల్ చేస్తుంది అనమాట. రిలీజింగ్ హార్మోన్స్ స్టిమ్యులేట్ పిట్యూటరీ సెక్రెషన్. సో పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది, గ్రోత్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది కదా, ఆ గ్రోత్ హార్మోన్స్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. అలానే ఇన్హిబిట్ కూడా చేస్తుంది. సోమటోస్టాటిన్ని విచ్ ఇన్హిబిట్స్ గ్రోత్ హార్మోన్ని ఇన్హిబిట్ చేసేది సోమటోస్టాటిన్. నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ అనేది పీ సైజెడ్గా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది చూడండి, హైపోథాలమస్కి కింద. సో పిట్యూటరీ గ్లాండ్లో వచ్చి 2 పార్టీషన్స్ ఉన్నాయి, 3 పార్ట్స్, యాంటీరియరు, పోస్టీరియరు అండ్ అలానే పాస్ ఇంటర్మీడియా. ఈ పాస్ ఇంటర్మీడియాలో వచ్చి మెలనోసైట్స్ రిలీజ్ అవుతాయి. మెలనోసైట్స్ అంటే ఏంటి అంటే మన స్కిన్ యొక్క కలర్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట. మెలనిన్ కంటెంట్. సో మెలనిన్ కంటెంట్ అనేది బెటర్గా ఉంటేనే మన మెటబాలిక్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేస్తాయి. పాస్ ఇంటర్మీడియా నుంచి మెలనోసైట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. యాంటీరియర్ పిట్యూటరీలో ఏమవుతుందంటే గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ అలానే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను TSH, అలానే ACTH, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, అలానే FSH, LH, ల్యూటినైజింగ్ హార్మోన్. FSH అంటే
ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అలానే ప్రొలాక్టిన్ అంటే మమెలరీ గ్లాండ్స్ ఉన్నాయి కదా, మమెలరీ గ్లాండ్స్, వాటిలో మిల్క్ సెక్రెషన్ అనేది జరుగుతుంది కదా, ఆ మిల్క్ సెక్రెషన్కి ప్రొలాక్టిన్ అనేది ఎక్కువగా ఉంటేనే మెమరీ గ్లాండ్స్లో మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఆఫ్టర్ చైల్డ్ బర్త్ అనేది ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ హార్మోన్స్ అన్నీ కూడా యాంటీరియర్ పిట్యూటరీలో రిలీజ్ అవుతుంది. అలానే పోస్టీరియర్లో ఏమవుతుందంటే ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ వచ్చి ఆల్రెడీ హైపోథాలమస్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన వాటిని ఇక్కడ వచ్చి స్టోరింగ్కి యూజ్ అవుతుందన్నమాట. పోస్టీరియర్ పిట్యూటరీలో స్టోర్ చేస్తాయి అన్నమాట. సింథసిస్ అనేది ఇక్కడ జరుగుతుంది, హైపోథాలమస్లో ప్రొడక్షన్ జరుగుతుంది, సింథసిస్ జరుగుతుంది. బట్ ట్రాన్స్ఫరింగ్ అనేది మాత్రము పోస్టీరియర్ పిట్యూటరీలో జరుగుతుంది. ఇవి రెండు కూడా ఆక్సిటోసిన్ వచ్చి చైల్డ్ బర్త్ హార్మోన్ అని అంటారు. వాసోప్రెసిన్ వచ్చి యాంటీ డయూరెటిక్గా యూజ్ అవుతుంది. Pituitary gland, the master gland, it is also called as a master gland, a pea-sized gland located in a bony cavity called sella turcica, attached to the hypothalamus. So hypothalamus కి అటాచ్ అయ్యే గ్లాండ్ ఏంటి అంటే పిట్యూటరీ గ్లాండ్. హైపోథాలమస్ అనేది థలామస్ యొక్క కింద ఉంటుంది. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 మెయిన్ పార్ట్స్, అడినోహైపోఫైసిస్, దట్ ఈస్ యాంటీరియర్ పిట్యూటరీ. నెక్స్ట్ దీనిలో ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అంటే గ్రోత్ హార్మోన్, ఇట్ రెగ్యులేట్స్ బాడీ గ్రోత్. హైపర్ సెక్రెషన్ అంటే ఎక్కువగా సెక్రెట్ అయితే ఏమవుతుందంటే జైగాంటిజం అనేది వస్తుంది ఇన్ చిల్డ్రన్. అలానే అడల్ట్స్లో ఏమో ఆక్రోమెగాలి. సో ఫేస్ అనేది స్వెల్ అయి ఉంటుందన్నమాట. స్వెల్లింగ్ ఆఫ్ ఫేస్ అనేది ఉంటుందని అబ్జర్వ్ చేయొచ్చు, ఆక్రోమెగాలి. సో గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. ఎక్కువైతే ఏమో హైపర్ సెక్రెషన్ అయినప్పుడు ఆక్రోమెగాలి వస్తుంది. అలానే తక్కువైనప్పుడు ఏమవుతుందంటే డ్వార్ఫిజం వాళ్ళు చూడడానికి ఏమో పొట్టిగా ఇలా ఉన్నా కూడా మెటబాలిక్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా నార్మల్గానే ఉంటుంది. ప్రొలాక్టిన్ ఏం చేస్తుందంటే స్టిమ్యులేట్స్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ మెమరీ గ్లాండ్స్. సో మెమరీ గ్లాండ్స్లో ఉన్న మిల్క్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేసేది ప్రొలాక్టిన్ అనమాట. అలానే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్టిమ్యులేట్స్ థైరాయిడ్ హార్మోన్ సింథసిస్. సో థైరాయిడ్ సరిగా లేదు అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ సరిగా జరగవు అన్నమాట. మెటబాలిక్ యాక్టివిటీస్ని ఇంపాక్ట్ చేసేది థైరాయిడ్ గ్లాండ్. నెక్స్ట్ అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, ఇట్ స్టిమ్యులేట్స్ అడ్రినల్ కార్టెక్స్ టు సెక్రెట్ గ్లూకోకార్టికాయిడ్స్. సో గ్లూకోకార్టికాయిడ్స్ సెక్రెషన్ని స్టిమ్యులేట్ చేస్తుందన్నమాట, ACTH. నెక్స్ట్ ల్యూటినైజింగ్ హార్మోను FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. వీటిని ఏమంటారంటే గొనడోట్రోఫిన్స్ అంటారనమాట. ఇది మేల్స్లో అయితే ల్యూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది. అలానే ఫీమేల్స్లో దేనికి యూజ్ అవుతుందంటే ఓవులేషన్కి. FSH ఏం చేస్తుందంటే మేల్స్లో వచ్చి స్పర్మ్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది, ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్లో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఫాలికల్ డెవలప్మెంట్కి. అలానే కార్పస్ లూటియం ఉంది కదా, దాని మెయింటెనెన్స్కి కూడా FSH అనేది ఇంపార్టెంట్. కార్పస్ లూటియం ఇన్ ఫీమేల్స్. సో ఈ హార్మోన్స్ అన్నీ కూడా మనకు పిట్యూటరీ గ్లాండ్లోనే, అది కూడా యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్లో సెక్రెట్ అవుతుంది. దీన్నే ఏమంటారంటే పాస్ డిస్టాలిస్ అంటారు. యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ని
పాస్ డిస్టాలిస్ అంటారు. పాస్ డిస్టాలిస్. పాస్ డిస్టాలిస్లో ఏ హార్మోన్స్ సెక్రెట్ అయ్యాయి మనకు? గ్రోత్ హార్మోను, అలానే గ్రోత్ ఇన్హిబిటర్ కూడా. నెక్స్ట్ టీసీహెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను, టీఎస్హెచ్, అలానే ఏసీటీహెచ్, నెక్స్ట్ ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, అండ్ ఆల్సో ప్రొలాక్టిన్. ఇవన్నీ కూడా పాస్ డిస్టాలిస్ యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్లో స్టిమ్యులేట్ అవుతాయి. నెక్స్ట్ న్యూరో హైపోఫైసిస్, ఇది వచ్చి పోస్టీరియర్ పిట్యూటరీ అనమాట. సో అప్పర్ సైడ్ ఏమో యాంటీరియరు, లోయర్ సైడ్ ఏమో పోస్టీరియర్ పిట్యూటరీ. దీనిలో వచ్చి జస్ట్ హార్మోన్ని రిలీజ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ ఆల్రెడీ చెప్పాను కదా, ఈ 2 హార్మోన్స్ కూడా హైపోథాలమస్లో రిలీజ్ అవుతుంది, అది ప్రొడ్యూస్ అవుతుంది. సింథసిస్ అనేది అక్కడ జరుగుతుంది, బట్ రిలీజ్ అనేది ఈ న్యూరో హైపోఫైసిస్లో జరుగుతుంది, పోస్టీరియర్ పిట్యూటరీలో జరుగుతుంది. ఇట్ స్టోర్స్ అండ్ రిలీజెస్ హార్మోన్స్ యాక్చువల్లీ సింథసైజ్డ్ బై హైపోథాలమస్. సో స్టోరింగ్కి, రిలీజింగ్కి యూజ్ అవుతుంది అనమాట. ఆక్సిటోసిన్ స్టిమ్యులేట్స్ విగరస్ యూటరైన్ కాంట్రాక్షన్స్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్ అండ్ మిల్క్ ఎజెక్షన్. సో ఆక్సిటోసిన్ లెవెల్ బాగున్నప్పుడు మాత్రమే యూటరైన్ కాంట్రాక్షన్, చైల్డ్ బర్త్ జరిగేటప్పుడు ఫీమేల్స్ నుంచి ఆ కాంట్రాక్షన్స్ బెటర్గా జరిగినప్పుడు మాత్రమే బేబీ అనేది ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. అలానే బేబీ పుట్టిన తర్వాత మిల్క్ ప్రొడక్షన్ అనేది బెటర్గా ఉండాలంటే కూడా ఆక్సిటోసిన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉండాలి. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ బర్త్ హార్మోన్, మిల్క్ ఎజెక్టింగ్ హార్మోన్, లేబర్ హార్మోన్ అని కూడా అంటారు దీన్ని, లేబర్ హార్మోన్. సో మనకేమనిపిస్తుంది, అన్నీ చిన్న చిన్నవే అనిపిస్తుంది. ఈ హార్మోన్స్ అనేది ఒక్కటి ఇంబ్యాలెన్స్ అయినా కూడా మనకు మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి సరిగా జరగవు. నెక్స్ట్ వాసోప్రెసిన్, యాంటీ డయూరెటిక్ హార్మోన్. ఇట్ స్టిమ్యులేట్స్ వాటర్ రీఅబ్జర్ప్షన్ ఇన్ కిడ్నీ ట్యూబ్యూల్స్. సో డీహైడ్రేషన్ అనేది మనకు ఎప్పుడైతే జరుగుతుందో, లైక్ పేల్ ఎల్లో కలర్లో మనకు యూరిన్ సెక్రేషన్ జరగడము, అలానే డస్ట్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉండడము, ఇలాంటివి ఎందుకు జరుగుతుంది అంటే మనకు వాసోప్రెసిన్ అనేది లెవెల్ అప్పుడు రిలీజ్ అవుతుంది అనమాట. మనకు డీహైడ్రేషన్ జరిగినప్పుడు వాసోప్రెసిన్ అనేది రిలీజ్ అయ్యి వాటర్ రీఅబ్జర్ప్షన్ అనేది మ్యాక్సిమం కిడ్నీస్లో ఉన్న వాటర్ అనేది రీఅబ్జర్ప్షన్ జరుగుతుంది. సో ఈ హార్మోన్ కూడా ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే హైపోథాలమస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, బట్ రిలీజ్ అయ్యేది మాత్రము పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతుంది. సో యాంటీరియర్ చూసాము, యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్స్ చూసాము, అలానే పోస్టీరియర్ చూసాము. పోస్టీరియర్ పిట్యూటరీలో ఆక్సిటోసిన్, అలానే వాసోప్రెసిన్, ఇవి 2 కూడా స్టోరింగ్కి యూజ్ అవుతాయి అండ్ రిలీజింగ్కి యూజ్ అవుతుంది. యాంటీరియర్ పిట్యూటరీలో వచ్చి గ్రోత్ హార్మోన్స్, అలానే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, థైరాయిడ్, ఏసీటీహెచ్, ఇవి చూసాము. నెక్స్ట్ పార్స్ ఇంటర్మీడియా, దీనిలో వచ్చి మెలనోసైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మెలనోసైట్స్ అనేవి స్టిమ్యులేట్ చేస్తుంది. సో అందుకే పిట్యూటరీ గ్లాండ్ని ఏమంటారు అంటే మాస్టర్ గ్లాండ్ అంటారు. దీన్ని మాస్టర్ గ్లాండ్ అన్నా కూడా హైపోథాలమస్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. లైక్ మన ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు కదా, అలానే ఇక్కడ వచ్చి పిట్యూటరీ గ్లాండ్ని హైపోథాలమస్ అనేది కంట్రోల్ చేస్తుంటుంది. డెఫిషియన్సీ ఏంటి అంటే లీడ్స్ టు డయాబెటీస్ ఇన్సిపిడస్. సో ఈ వాసోప్రెసిన్ డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుందంటే డయాబెటీస్ ఇన్సిపిడియస్. అలానే డయాబెటీస్
మిల్లిటెస్ కూడా ఉంది. మిల్లిటియస్లో ఏమవుతుందంటే దీనిలో గ్లూకోజ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. గ్లూకోసురియా అంటారు కదా. సో గ్లూకోజ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు షుగర్ ఉంది కదా అనేసి అంటూ ఉంటారు కదా, డయాబెటిక్ పేషెంట్స్. దీని వచ్చి డయాబెటీస్ మెల్లిటియస్ వచ్చి గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైనప్పుడు, గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైనప్పుడు డయాబెటీస్ మెల్లిటియస్ చూడొచ్చు. బట్ వాసోప్రెసిన్ లెవెల్ ఎక్కువైనప్పుడు డయాబెటీస్ ఇన్సిపిడియస్. దీనిలో కూడా ఎక్సెసివ్ యూరినేషను, థస్ట్ అనేది ఉంటుంది. ఇన్సిపిడియస్లో వచ్చి ఓన్లీ యూరినేషను అండ్ థస్ట్ అనేది ఉంటుంది. బట్ డయాబెటీస్ మిల్లిటియస్లో వచ్చి ఎక్సెసివ్ యూరినేషన్లో ఏమంటే గ్లూకోజ్ లెవెల్, యూరిన్లో వచ్చి గ్లూకోజ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. డ్యూ టు ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోగాన్ సెల్స్ వచ్చి గ్లూకోజ్ని స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. ఇన్సులిన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా గ్లూకోజ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్లో. డయాబెటీస్ ఇన్సిపిడియస్ అనేది కిడ్నీస్ అదే వాసోప్రెసిన్ సరిగా రిలీజ్ కాలేకపోవడం వల్ల డయాబెటీస్ ఇన్సిపిడియస్ అనేది చూడొచ్చు. ఈ పేషెంట్స్లోనూ కామన్గా యూరినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, థస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ గ్లూకోజ్ యూరినేషన్లో వస్తే అది వచ్చి డయాబెటిక్ పేషెంట్స్లో వస్తుంది. బట్ కిడ్నీ పేషెంట్స్లో అదే లైక్ వాసోప్రెసిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వచ్చి డయాబెటీస్ ఇన్సిపిడియస్ ఉంటుందన్నమాట, వాసోప్రెసిన్ డెఫిషియన్సీ వల్ల. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్. ది లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ లొకేటెడ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ట్రాకియా అండ్ ద నెక్. సో మన నెక్ కింద వచ్చి థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ bilateral and connected by a thin flap-like tissue called isthmus. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మన నెక్ దగ్గర ఉంటుందన్నమాట. ఇది ఏమేమి హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుందంటే థైరాక్సిన్, ట్రైఐడోథైరోనైన్ అండ్ ఆల్సో థైరోకోసిటోనిన్. టీసీటీ దీని పర్పస్ ఏంటి అంటే కాల్షియం లెవెల్ని తక్కువ చేస్తుంది, లోయెస్ట్ బ్లడ్ కాల్షియం. సో థైరాయిడ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే రెగ్యులేట్స్ బాసల్ మెటబాలిక్ యాక్టివిటీస్, సపోర్ట్స్ ఆర్బీసీ ఫార్మేషన్, కంట్రోల్స్ కార్బోహైడ్రేటు, ప్రోటీన్, ఫ్యాట్ మెటబాలిజం. సో మన డైజెస్టివ్ సిస్టమ్ మెటబాలిక్ యాక్టివిటీస్ మొత్తం కూడా థైరాయిడ్ హార్మోన్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. థైరాయిడ్ హార్మోన్ సరిగా లేదు అంటే మనకు ఆల్మోస్ట్ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా సరిగా జరగవు. అండ్ మూడ్ స్వింగ్స్, మెటబాలిక్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేది థైరాయిడ్ హార్మోనే. సో డిజార్డర్స్ ఏంటి అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ డ్యూ టు అయోడిన్ డెఫిషియన్సీ. అయోడిన్ డెఫిషియన్సీ సరిగా లేదు అంటే మన యొక్క నెక్ కింద గ్లాండ్స్ ఉంటాయి కదా, వాటిలో స్వెల్లింగ్స్ వచ్చేస్తుంది అనమాట. అలానే అయోడిన్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు క్రెటినిజం అనేది చిల్డ్రన్లో చూడొచ్చు. హైపోథైరాయిడిజం ఇన్ చిల్డ్రన్ లీడింగ్ టు స్టంటెడ్ గ్రోత్ అండ్ మెంటల్ రిటార్డేషన్ కూడా వస్తుందన్నమాట. అదే హైపర్ సెక్రేషన్ అనేది జరిగిందంటే గ్రేవ్స్ డిసీజ్ అనేది వస్తుంది. మిక్స్ ఎడిమా ఇది కూడా హైపోథైరాయిడిజం ఇన్ అడల్ట్స్. చిల్డ్రన్లో అయితే క్రెటినిజము, అడల్ట్స్లో అయితే మిక్స్ ఎడిమా. సో మనకు మిక్స్ ఎడిమా అంటే ఈ బ్లడ్ వెజల్స్ లెగ్స్లో ఇలాంటి వాటి దగ్గర స్వెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్ యొక్క సెక్రెషన్ సరిగా లేనప్పుడు. అదే ఎక్కువైనప్పుడు కూడా ఏమవుతుందంటే గ్రేవ్స్ డిసీజ్ అనేది ఉంటుంది. సెక్రెషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు గ్రేవ్స్ డిసీజ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎక్సోప్థాల్మిక్ గాయిటర్. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ప్రొటెండింగ్ ఐబాల్స్ అండ్ ఇంక్రీజ్డ్ బిఎంఆర్. సో ఆటోమేటిక్గా మెటబాలిక్ యాక్టివిటీస్ ఎక్కువైనాయి అంటే మనకు హంగ్రీ కూడా ఎక్కువ అవుతుంది కదా. ఎక్కువ తినడం వల్ల ఆటోమేటిక్గా అయోడిన్ యొక్క ఇది ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా మనకు వెయిట్ అనేది కూడా ఎక్కువైపోతుంది. ఎక్కువ ఫుడ్ కన్జంప్షన్ అనేది ఎక్కువ చేసుకుంటాము, ఆటోమేటిక్గా బిఎంఆర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అండ్ ఓవర్ వెయిట్ అనేది కూడా అయిపోతామన్నమాట. సో థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా కూడా ప్రాబ్లమే. సో అన్ని హార్మోన్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మన ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి.
ఎట్ ద సేమ్ టైము మన స్లీపింగ్ కండిషన్స్ అనేవి బెటర్గా ఉండాలన్నమాట. ఏది ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. సో ఈరోజు క్లాస్లో మనం ఏమేమి చూసామంటే హైపోథాలమస్ గురించి, అలానే పిట్యూటరీ గ్లాండ్, నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్స్ గురించి అయితే చూసాము. నెక్స్ట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్తాను. రిమైనింగ్ గ్లాండ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ. For more updates, follow Scientia for you. Like, share and subscribe. Have a nice day.